ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తెలివి తక్కువతనంగా ఇంత హంగు ఆర్భాటం చేసావు. అల్లుడు గారు కూడా కూతురు ముచ్చట ఒకటి తీర్చగలిగాను అని సంతృప్తిగా ఫీల్ అయ్యారే అనుకో. ఇదిగో భూమి మీద సాఫ్ట్ కార్నర్ రావడం మొదలైపోతుందే. భూమికి ఆయన దగ్గర అయిపోవడం మొదలైపోతుంది. తప్పు చేసావు అమ్మాయి, చాలా పెద్ద తప్పు చేసావు. శోభనం అని చెప్పి నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. పిన్ని పిన్ని, నీ భయం అంతా ఎప్పుడు నిజం అవుతుంది? నిజంగా శోభనం జరిగిందో లేదో నాకు తెలియనప్పుడు కదా. ఆ టెన్షన్ నువ్వేం పడనవసరం లేదు, తెలిసిపోతుంది నాకు. తెలిసిపోతుందా? ఎలా తెలిసిపోతుందమ్మాయి? ఆ శోభనం గదిలో ఒక కెమెరా సీక్రెట్ గా పెట్టా. అమ్మ దుర్మార్గురాలా, అంటే లోపల ఏం జరుగుతుందో నువ్వు బయట నుంచి లైవ్ లో చూస్తావా? చిచిచి, నువ్వు నీ పాడు బుద్ధి. శోభనం గదిలో కెమెరా పెట్టిన నీది మంచి బుద్ధి, లైవ్ చూస్తావా అని అడిగిన దానికి నాది పాడు బుద్దా? బాగుందమ్మాయి, చాలా బాగుంది. పిన్ని, చెప్పేది ముందు విను. నేనక్కడ పెట్టిన కెమెరా వాళ్ళిద్దరి మధ్య జరిగిందంతా రికార్డ్ చేస్తూ ఉంటుంది. అసలు అక్కడ ఏమైనా జరిగిందా లేదా అన్నది మనకు ఆ కెమెరా చూస్తే తెలిసిపోతుంది కదా. అమ్మో, నువ్వు చాలా ప్రమాదకరం సుమి. అది ఈ రోజు నువ్వు కొత్తగా తెలుసుకుంటున్నావా? శోభనం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని అడిగావుగా. ఇప్పుడు నీ డౌట్ తీరిందా? తీరిందమ్మాయి. కానీ అమ్మాయి, నా పెళ్ళయ్యాక నువ్వు ఇలాంటి ప్రయోగాలు చేయకే. అసలే లేకలేక అయ్యే పెళ్ళి, ఏమైనా లీక్ అయిందనుకో లోకం అంతా కోడై కూస్తుంది. అప్పుడు నా పరువేంగాను. పిన్ని, చివరికి నీ శోభనం గదిలో కూడా కెమెరా పెట్టే అంత దరిద్రం నాకు పట్టలేదు. ఒకవేళ పట్టిందే అనుకో, ఇంత విషం మింగి చావనైనా చస్తాను గాని నీ గదిలో కెమెరా మాత్రం పెట్టను. అమ్మయ్యా, అలా అయితే ఓకే అమ్మాయి. సరే సరే, నువ్వు వెళ్ళి హాయిగా పడుకో. నేను దాన్ని శోభన గదిలోకి పంపించేసి వస్తాను. బావే పెళ్ళయిందో లేదో అని అనుమానిస్తున్నాడు అనుకున్నాను. అపూర్వకి అనుమానం ఉందా? అందుకేనా ఇదంతా చేస్తుంది? తెలుస్తుందిలే.